చెప్పండి, ఏం చెప్తారు ఈ చేవెళ్ళ రోడ్డు ప్రమాదానికి సంబంధించి బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? గత 10 ఏళ్ళలో మీరు ఏం చేశారు? రోడ్ సేఫ్టీకి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి, ఏం చెప్తారు? సునీత గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులు కత్తి వెంకటస్వామి గారికి, విజయ్ కుమార్ గారికి, వెంకటరెడ్డి గారికి, జీ న్యూస్ వీక్షకులకు అందరికీ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. నిన్న సంఘటన అనేది చాలా బాధాకరమైన విషయం. అందరికి ఎవరికైనా కూడా ఏంటంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందులో ముఖ్యంగా ఆ కుటుంబంలో, ఆ సంఘటనలో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 అమ్మాయిలు, బాగా చదువుకుంటున్నటువంటి, కష్టపడి చదువుకుంటున్నటువంటి 3 అమ్మాయిల నిండు ప్రాణాలు బలి తీసుకోవటం అనేది కొంత అందరికీ ఒక హృదయ విదారకమైనటువంటి విషయం. ఇటువంటిది ఇక జరగకూడదు. దాని పట్ల ముందుగా నేను నిజంగా మనస్ఫూర్తిగా బాధను వ్యక్తం చేస్తాను. అయితే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అందరం సరే, మిగతా రాజకీయాలకు అతీతంగా సరే కొంత ఉంటాయి అవన్నీ, కానీ ఎందుకో కొంత మనం ఏంటంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా సంఘటన జరిగినప్పుడు మనం అందరం స్పందించడం, ఆ తర్వాత ఆ సబ్జెక్టుని మర్చిపోవటం, మళ్ళీ ఎవరు యథాలాపంగా ఎవరి పనుల్లో వాడు పడిపోయినట్టుగా వ్యవహరించడం అనేది కొంత కనిపిస్తుంది. ఇక్కడ ఈ రోడ్డు చాలా మొదటి నుంచి కూడా చాలా ముఖ్యమైనటువంటి రోడ్డు. హైదరాబాద్ నుంచి వికారాబాదు, తర్వాత బయటకు వెళ్ళేటటువంటి వికారాబాదు, తాండూరు, కొడంగల్, ఇవన్నీ కూడా ఇంకా అటు కర్ణాటక కొన్ని ప్రాంతాలకు పోయేటటువంటి ముఖ్యమైనటువంటి రోడ్డు. కానీ ఎందుకో మొదటి నుంచి దాదాపు ఎప్పటి నుంచో నిర్లక్ష్యంగా వ్యవహరించి, అందుకే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని, అప్పటి వరకు దీని గురించి ఎవరు పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా లేరు. ఇంకా విషయం ఏంటంటే, నిజంగా చెప్పాలంటే చాలా పెద్దలు, రియల్ ఎస్టేట్ అన్ని పెద్ద పెద్ద వ్యవహారాలు జరిగేటటువంటి రోడ్డు కూడా ఇదే. ఇక్కడ అదే మీరు చెప్పింది కరెక్ట్, ఎవరు పట్టించుకోలేరు. గత 10 ఏళ్లలో మీరు కూడా ఆ రోడ్డును పట్టించుకోలేరు చెప్తున్నాను సునీత గారు, వింటాను. అందుకే అధికారంలో తెలంగాణ ఏర్పడిన వెంటనే 2014 తర్వాత కేసీఆర్ గారు కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని ఐడెంటిఫై చేసి ఈ రోడ్డుని కూడా జాతీయ రహదారిగా గుర్తించి దాన్ని 4 లైన్స్ గా చేసేందుకు చాలా ప్రయత్నం చేసి ఆయన స్వయంగా అప్పటి కేంద్ర మంత్రుల్ని ఒక లెటర్లు రాయటము, ఆ తర్వాత కాన్స్టాంట్ గా పార్టీ ఎంపీలుగా ఉన్నటువంటి మొత్తం అప్పటి ఎంపీలందరినీ కూడా ఒకసారి ఒక ఎంపీల టీంని మొత్తంగా పంపించి కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయించి దాన్ని 2017-18లో దాన్ని మంజూరు చేయించడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత మంజూరు చేయించడం జరిగింది. 2019లో దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ మిగతా ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసి భూసేకరణ ప్రక్రియను కూడా మొదలుపెట్టిన తర్వాత ఏమైందంటే, కొందరు దాని పర్యావరణానికి సంబంధించినటువంటి ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వల్ల ఇచ్చినటువంటి జోక్యంతో అది అక్కడ భూసేకరణ మిగతా పనులు ఆగిపోవడం జరిగింది. అంటే ఒకటి, దానికి మీరు ఏదైనా పరిహారం చూపించవచ్చు. భూసేకరణ చేసినప్పుడు వాళ్ళకి ఇంకా దానికి సంబంధించి పరిహారం ఇచ్చా, లేదంటే వేరే ప్లేస్ ఏదైనా చూపించవచ్చు. అండ్ ఇంకోటి, మీరు అన్నట్లు ప్రకృతి ప్రేమికులు ఎవరైతే అడ్డు తగిలారో, రోడ్డు వైడనింగ్ కి సంబంధించి వాళ్ళు ఎక్కడ అడ్డుపడలేదు, వాళ్ళు అడగలేదు కూడా. రోడ్డు మీరు చేయడానికి, వైడెన్ చేయడానికి వీల్లేదని అనలేదు. అక్కడ ఉన్న 200-300 ఏళ్ల ప్రకారం చెట్లున్నాయి, వాటిని కొట్టేయొద్దని చెప్పారు. వాటిని కొట్టేయకుండా కూడా మీరు ఏమైనా రోడ్డు వైడనింగ్ కూడా చేయొచ్చు. కానీ వాళ్ళు వెళ్ళాలన్నా వాళ్ళకు కూడా రోడ్స్ కావాలి కదా. మరి మీకు ఎవరు చెప్పారు రోడ్లు వేయొద్దని చెప్పారా? మీరు అది ఫాలో అయ్యారా? అందుకేనా 2019లో ఆపేశారు? భూసేకరణ అనేది రోడ్డు కోసమే జరిగిందండి. భూసేకరణ జరిగింది రోడ్డు విస్తరణ కోసమే జరిగింది, కానీ ఇంకా దేనికోసమే కాదు. ఓకే, అందులో భాగంగానే ఎప్పుడే కూడా ఒక కొత్త రోడ్డు వేస్తున్నప్పుడు ఉన్నటువంటి రోడ్డునే బేసిక్ అలైన్మెంట్ తీసుకుంటారు. ఇంకెవరైనా ఏదైనా పనికి మళ్ళీ మాట్లాడితే మాట్లాడవచ్చు కాక, ఉన్నటువంటి రోడ్డుని ఒక బేసిక్ అలైన్మెంట్ గా తీసుకుంటారు. దాంట్లో జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి కొంత ఏముంటదంటే ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పెద్ద మర్రి చెట్లు, పాత రోడ్డు అది, వాటిది కాదు, 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి పాత రోడ్డు, నిజాం కాలంలో వేసినటువంటి రోడ్డు అది. అందుకోసం ఏంటంటే మొత్తం దాన్ని వదిలేసి కొత్త రోడ్డు వెయ్యరు ఎవరైనా కూడా.
దాని బేసిక్ అలైన్మెంట్, ఎందుకంటే కనెక్టివిటీ కూడా అది కోర్టు విషయంలో కూడా ఓకే, చెట్లను తీసేద్దని చెప్పారు కానీ రోడ్లను వేయొద్దని కోర్టులు కూడా ఏం చెప్పలే ఆ విషయంలో. మీరు రోడ్ దాని పక్క నుంచి ఏమైనా చేయొచ్చు, లేదంటే రోడ్ డైవర్షన్ ఏమైనా చేయొచ్చు. టెక్నాలజీ పెరిగింది, అన్నేళ్ళ చెట్లను కూడా తీసుకొని వెళ్ళి దానికి ప్రాపర్ ఒక ప్లేస్ దగ్గర కూడా మళ్ళీ అంతే ప్రాపర్ గా జాగ్రత్తగా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఎందుకు వాడలేదు మరి మీరు టెక్నాలజీని ఎందుకు యూజ్ చేయలేదు అక్కడ? చాలా మందికి తెలుసో తెలియకో మాట్లాడుతున్న ఈ విషయం, కానీ ఇంకో అవి అక్కడ ఉన్నటువంటి మర్రి చెట్లు, రావి చెట్లు చిన్నవి కాదండి, వాటికి కూడా వందల సంవత్సరాల చెట్లు. వాటిని తీయడం, ఇంకో దగ్గర రీప్లేస్ చేయడం అనేది అంత ప్రాక్టికల్ గా అంత ఈజీగా అయ్యే పనేటువంటి కాదు. సో రోడ్డు వైడన్ చేయడానికి మీకు ఇప్పుడు చెట్టు సాకు చూపించి మేము చేయలేదని చెప్తారు, అంతేనా? ఫైనల్ గా ఆ మాట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు పెట్టుకున్నాం? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. దాని ఇచ్చేటటువంటి ఆదేశాన్ని పాటించాల్సింది. రోడ్డు వేయొద్దని చెప్పిందా? రోడ్డు వైడన్ చేయొద్దని చెప్పిందా? చెట్టు తీయొద్దని చెప్పారా? ప్లీజ్ మీరు ఒకసారి మాకు క్లారిటీ ఇస్తే బాగుంటది. అంటే భూసేకరణ ప్రక్రియను ఆపడమే కదా. సరే, నేను క్లారిటీ తీసుకుంటాను, ఒక నిమిషం ఆగండి. ఆపడమే కదండి. ఇవాళ చాలా మంది తెలియక, తెలుసో తెలియకో ఏది పడితే మాట్లాడుతున్నారు, వాళ్ళకే తెలిసినట్టుగా. నిజంగా ఇవాళ దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇదే విషయంలో కాదు, చాలా విషయాల్లో జోక్యం చేసుకున్నప్పుడు ఏంటంటే దాన్ని లేవనెత్తినటువంటి అంశాలన్నీ క్లియర్ చేసుకుంటా వన్ బై వన్. బట్ ఇట్ టేక్స్ టైం. క్లియర్ చేసుకుంటా మీరు క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉండండి, అక్కడ గాల్లో కలిసే ప్రాణాల సంఖ్య కూడా మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటది. మరి ఆ మాట ఎవరైనా నేషనల్ ట్రిబ్యునల్ ఛాలెంజ్ చేసేటువంటి వాళ్ళని అడగాలి. ఒక నిమిషం, నేను వస్తాను, అడవులు కథమైపోయి క్లారిటీ తీసుకుందాం. మీరు అంటున్న అడ్డంకులకు సంబంధించి అది వాస్తవమా కాదా మీరు ఇందాక చెప్పారు కదా, నేను ఒకసారి క్లారిటీ తీసుకుంటాను. మరి అది సమాజం నుంచి ఆ ప్రశ్న రావాలి. నేను కూడా అడుగుతున్నాను, సమాజం నుంచి ఆ ప్రశ్న రావాలి. కొన్ని విషయాలు మీరు అడగడం మంచిదే, మేము అడిగేది కూడా మంచిగా అడుగుతున్నాం. ఒక నిమిషం ఆగండి వెంకట స్వామి గారు. రావాలి.